సత్వ రజస్ తమో గుణాలు మనల్ని ఎలా శాసిస్తున్నాయో శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. నహి కశ్చిత్ క్షణమపి చాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ సృష్టిలో ఏ ప్రాణి ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఎందుకంటే సమస్త జీవులు ప్రకృతి గుణాలైన సత్వరజస్ తమోగుణాల ప్రభావం వల్ల తమకు తెలియకుండానే ఏదో ఒక కర్మ చేయవలసి వస్తుంది. మనం శారీరకంగా ప్రశాంతంగా కూర్చున్నా లోపల శ్వాస పీల్చడం, గుండె కొట్టుకోవడం, మెదడు ఆలోచించడం వంటి పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సంపూర్ణంగా పనులు ఆపేయడం ఎవరికీ సాధ్యం కాదు. మనల్ని నడిపించేవి ప్రకృతిలోని 3 గుణాలు. సత్వగుణం మంచి పనులు, ధ్యానం వైపు నడిపిస్తుంది. రజోగుణం ఆశ, కోరికలు, నిరంతరం ఏదో ఒక పనివైపు పరిగెత్తిస్తుంది. తమోగుణం బద్ధకం, నిద్రవైపు లాగుతుంది. ఈ 3 గుణాల ప్రభావం వల్ల మనిషి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. లోపల కోరికలు, బయట భక్త. అలాంటి వాళ్ళని కృష్ణుడు ఏమంటున్నాడో తదుపరి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.